బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక రాయదుర్గంలో ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. పిఎం ఎక్తా మాల్ యొక్క టెండర్ల విషయంలో బీఆర్ఎస్ ఆందోళన మొదలుపెట్టింది. దాదాపు 7 ఎకరాల విలువైనటువంటి భూమిని ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన బినామీ సంస్థలకు అప్పచెప్పేందుకు ఒక కుట్రను పన్నారనేటువంటి ఒక ఆందోళన ఇక బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. సో సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా ఆయన ఆ లేఖలో చాలా క్లియర్గా కొన్ని అంశాలను కూడా పొందుపరచడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇవాళ ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్తో పాటు ఇంకొంతమంది ఏదైతే రాయదుర్గంలో ఉన్నటువంటి 1700 కోట్ల విలువైనటువంటి 7 ఎకరాల భూమిని పిఎం ఎక్తా మాల్ నిర్మాణం పేరుతో తన బినామీ సంస్థలకు ఇలాంటి టెండర్లు లేకుండా కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు ఒక పెద్ద ఎత్తున ఆందోళన అయితే క్రియేట్ చేశారు. సో ఇదంతా కూడా రాయదుర్గంలో జరుగుతున్నటువంటి ఈ భూ దోపిడీని అడ్డుకొని తీరుతామని, దీని మీద గవర్నర్ను సిఐడి సిబిఐ దగ్గరికి పోతామంటూ బీఆర్ఎస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తారు. ఇక ఇష్టం వచ్చినట్లు దొంగ అగ్రిమెంట్లు టెండర్లు చేసి వేల కోట్ల రూపాయలు పందికొక్కుల్లాగా దోచుకొని తింటుంటే చూస్తూ ఊరుకోము, కర్రు కాల్చి అధికారులకు సైతం వాతలు పెడతామంటూ ఇక బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక రేవంత్ రెడ్డి ఎంత పెద్ద నేరస్తుడో ఆయనకు కొమ్ము కాస్తున్న అధికారులు కూడా అంతే నేరస్తులంటూ ఇక తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ ప్రాజెక్టు కోసం గవర్నమెంట్ ఆఫ్ 200 కోట్ల లోన్ ఇచ్చింది. రేవంత్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా బీజేపీ వాళ్లకు కళ్ళు కనబడట్లేదా అంటూ ఇక దాసోజు శ్రవణ్ అయితే ఈ అంశంపై సీరియస్ అయినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. అసలు దీనికి సంబంధించినటువంటి పూర్తి స్టోరీ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఈ ఏక్తా మాల్ ఏంటి, ఈ టెండర్లు ఏంటి, మరి ఈ యొక్క సిఏజీ విచారణ జరిపించాలని కేంద్రానికి కేటీఆర్ లేఖ రాయడం ఏంటి, అసలు ఈ ఏక్తా మాల్ అంటే ఏంటి అని దీని గురించి పూర్తి స్టోరీ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో హైదరాబాద్ రాయదుర్గంలో ఏర్పాటు చేయదలపెట్టినటువంటి పిఎం ఎక్తా మాల్ ప్రాజెక్టుకు టెండర్లలో తీవ్ర అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు నిన్న లేఖ రాశారు. ఇక దాదాపు 202 కోట్ల కేంద్ర నిధులతో కూడిన ఈ ప్రాజెక్టు టెండర్ను తక్షణమే రద్దు చేసి నిధుల విడుదలను నిలిపివేసి స్వతంత్ర విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే రాయదుర్గంలో తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును డిజైన్ చేసిన తీరు ప్రజావనరులను దుర్వినియోగం చేస్తూ ప్రైవేట్ రంగానికి విపరీతమైన లబ్ధి చేకూర్చేలా ఉందనేటువంటి ఒక ఆందోళన ఆ లేఖలో కేటీఆర్ వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టును 6.30 ఎకరాల విస్తీర్ణంలో అంటే ఆల్మోస్ట్ 7 ఎకరాల భూమిలో 2059.81 కోట్ల అంచనా వ్యయంతో సుమారు 27 లక్షల చదరపు అడుగులు మరి బిల్డప్ ఏరియాతో తలపెట్టారు. అయితే ఇందులో ప్రభుత్వానికి కనిష్టంగా దాదాపు 9 లక్షల చదరపు అడుగుల వాటా మాత్రమే దక్కుతుండగా ప్రైవేట్ డెవలపర్కు మాత్రం మరి ఆల్మోస్ట్ ప్రభుత్వ వాటా కంటే రెట్టింపు అంటే కనీసం 18 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని కేటాయించడంపై కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సో మరొకసారి నేను రిపీట్ చేస్తున్నా, బాగా వినాల్సినటువంటి అంశము, ప్రభుత్వానికి కనిష్టంగా దాదాపు 9 లక్షల చదరపు అడుగుల వాటా మాత్రమే దక్కుతుందట. బట్ ప్రభుత్వానికి కాకుండా ప్రైవేట్ వ్యక్తులకు డబల్ 18 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని కేటాయించడంపై కేటీఆర్ అభ్యంతరం తెలిపారు. ఇక వంశీరామ్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ నేతృత్వంలో అపర్ణ ఇన్ఫ్రా హౌసింగ్తో కూడినటువంటి డెవలపర్ కన్సార్టియం ప్రభుత్వం నిర్ణయించిన కనిష్ట వాటా కంటే అదనంగా 18,000 చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని ఇస్తామని ఆఫర్ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం వాటా 9.18 లక్షల చదరపు అడుగులకు చేరిందని పేర్కొన్నారు. అయితే ప్లానింగ్ సామర్థ్యాలు లేదా భవిష్యత్తు ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ పెరిగితే డెవలపర్ వాటా మరింత పెరిగే అవకాశం ఉందని కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు వాపోతున్నారు. అయితే కేంద్ర నిధుల కేటాయింపు పథకం కింద అందించే ఈ 200 కోట్ల వడ్డీ లేని రుణం సహా ఇతర కేంద్ర సహాయాన్ని తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ TGTPC ద్వారా నేరుగా డెవలపర్కు బదిలీ చేయడంపై స్వతంత్ర తనిఖీ అవసరమని కేటీఆర్ స్పష్టం చేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం పిఎం ఎక్తా మాల్ బ్రాండింగ్ను లేదా కేంద్ర నిధులను ఒక రక్షణ కవచంగా ఉపయోగించుకోలేదని, ఒక ప్రసిద్ధి పేరు ఉన్నంత మాత్రాన పారదర్శకత లేని ఒప్పందం సరైనది అయిపోదని వ్యాఖ్యానించారు. అయితే ఇక అమృత్ టెండర్లు, బొగ్గు కేటాయింపుల వ్యవహారాలపై గతంలో బీఆర్ఎస్ చేసిన ఫిర్యాదులను గుర్తు చేస్తూ పెద్ద ఎత్తున కేంద్ర నిధులు ముడిపడి ఉన్నందుకు మరి కేంద్ర ప్రభుత్వం మౌన ప్రేక్షక పాత్ర వహించకూడదని కోరుతా ఉన్నారు. ఇక మరోవైపు సిఏజీ
అండ్ విజిలెన్స్ మరియు ఇతర దర్యాప్తు సంస్థలతో సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ ఎప్పుడైతే మరి కేంద్ర ప్రభుత్వానికి నిర్మలా సీతారామన్కు లేఖ రాసిరో ఈ లేఖ అనంతరము బీఆర్ఎస్ నేతలంతా ఇవాళ దాసోత్సవం కావచ్చు లేకపోతే ఇతర బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా రాయదుర్గంకి సంబంధించినటువంటి ఏదైతే ఏక్తా మాల్ నిర్మాణం జరగబోతుందో ఆ ప్రదేశానికి వెళ్ళే ప్రయత్నం చేశారు. అక్కడ నిరసన తెలియజేసే ప్రయత్నం చేశారు. దాదాపు 1700 కోట్ల రూపాయల స్కామ్ మరి ఏక్తా మాల్లో జరగబోతుందని స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేశారు. సో అక్కడ కొంత పోలీసులు వాళ్ళని అక్కడి నుంచి తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో భాగంగా కొంత ఒక హైటెన్షన్ క్రియేట్ అయింది. ఒక రకంగా చెప్పాలంటే ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. సో ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్ అయింది. జనరల్గానే రాయదుర్గము ఈ గచ్చిబౌలి హైటెక్ సిటీ జనరల్ టైంలోనే ట్రాఫిక్ హెవీగా ఉంటుంది. సో ఒక్కసారిగా అక్కడ బీఆర్ఎస్ నేతల నిరసనతోటి ఆ ఏరియా మొత్తం కూడా ఆ ప్రాంతం అంతా కూడా భారీ ట్రాఫిక్ జామ్ అయింది. సో ఆ ట్రాఫిక్ జామ్ క్లియర్ చేయడానికి చాలా టైం పట్టింది. అండ్ దానికి తోడు ఇదంతా కూడా మార్నింగ్ అవర్స్. ఈ టైంలో ఐటీకి సంబంధించిన ఐటీ కారిడార్కి సంబంధించిన ఐటీ ఉద్యోగస్తులు వస్తూ ఉంటారు. వీళ్ళంతా కూడా మరి లాగిన్ అయ్యేటువంటి టైం ఈ టైంలో అక్కడ ఆందోళన క్రియేట్ అవ్వడం, ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్ అవ్వడం, పోలీసులు దాన్ని వెంటనే క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేశారు. బట్ ఏదేమైనప్పటికీ పిఎం ఏక్తా మాల్కు సంబంధించి సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఇది నిర్మితం అవుతూ ఉంది. సో ఇందులో 7 ఎకరాలలో నిర్మించేటువంటి ఈ పిఎం ఏక్తా మాల్ ప్రైవేటు వ్యక్తులకు రెండింతలు పోతుందని చెప్తున్నారు. 18 లక్షల చదరపు గజాలు ప్రైవేట్ వ్యక్తులకు పోతే కేవలం 9 లక్షల చదరపు గజాలు మాత్రమే మరి 9,000 చదరపు గజాలు మాత్రమే మరి ప్రభుత్వానికి వస్తే 18,000 చదరపు గజాలు మరి ప్రైవేట్ వ్యక్తులకు వెళ్తా ఉందని చెప్పి ఒక ఆరోపణ అయితే అక్కడ క్లియర్గా బీఆర్ఎస్ నేతలు చేస్తూ ఉన్నారు. సో అక్కడ చాలా నష్టం జరగబోతుంది కాబట్టి సో దయచేసి ఈ మాల్ విషయంలో కేంద్రం మౌనం వీడాలి. కేంద్రం మౌనం వీడి సో ఖచ్చితంగా దీని మీద పారదర్శకంగా మరి సిఐజీ విజిలెన్స్ మరియు ఇతర దర్యాప్తు సంస్థలతో సమగ్ర విచారణ జరిపించాలని చెప్పేసి అయితే వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మనకు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా దాదాపు 9 లక్షల చదరపు అడుగుల వాటా ప్రభుత్వానికి వస్తే 18 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని మరి ప్రైవేటు వ్యక్తులకు కేటాయించేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇది చాలా పెద్ద స్కామ్. ఇది రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి బినామీ సంస్థలకు అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద సమగ్ర విచారణ జరిపించాలని ఇప్పటికే నిర్మలా సీతారామన్కు కేటీఆర్ లేఖ రాశారు. సో చూద్దాం, గతంలో సైతం అనేకమైనటువంటి కొంత టెండర్ల మీద కొన్ని ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి కొన్ని పథకాల మీద కూడా కొంత ఇష్యూ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే బీఆర్ఎస్ గతంలో సైతం సేమ్ యాస్టీస్గా ఇట్లనే కొన్ని అంశాల గురించి వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు, వాటిని బయటపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. సో ఈ నేపథ్యంలో మరొకసారి ఈ అంశం తెర మీదకి రావడం అంటే గతంలో మనం చూస్తాం అమృత్ టెండర్లు బొగ్గు కేటాయింపుల వ్యవహారం పైన కూడా గతంలో బీఆర్ఎస్ ఫిర్యాదులు చేసింది. దాన్ని గుర్తు చేస్తూ మరి మరొకసారి విజిలెన్స్ పూర్తి స్థాయిలో సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలి, పారదర్శకంగా మరి యొక్క పిఎం ఏక్తాకు సంబంధించినటువంటి ఏదైతే మాల్ ఉందో ఈ మాల్ నిర్మాణం జరగాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్ నౌ చూద్దాం, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ చేస్తున్నటువంటి ఈ ఆరోపణలపై ఎట్లా స్పందిస్తారు, ఈ సమస్యకు ఎటువంటి చెక్ పెట్టబోతున్నారు అనేది భవిష్యత్తులో చూడాలి. నిర్మలా సీతారామన్ గారికి లేఖ రాసినాం. తప్పనిసరిగా ఈ విషయాన్ని వదిలిపెట్టాం రేవంత్ రెడ్డి. దీంట్లో ఈ కంపెనీ చూడాలి మీరు. ఆ కాగితాలు సాయిబాబా ఈ కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, ఆ ఎర్రగా ఉంటాడు కదా ఒక ఆయన ఐఏఎఫ్ఎస్ ఆఫీసర్ ఏదో ఉంటాడు ఆయన, విష్ణువర్ధన్ రెడ్డి, జయేష్ రంజన్, వీళ్ళు ఈ కంపెనీని నడుపుతా ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, అనుముల రేవంత్ రెడ్డి ఎంతైతే నేరస్తుడో ఆయనకు కొమ్ముగాస్తున్న అధికారులు కూడా అంతే నేరస్తులు. ఇష్టం వచ్చినట్టుగా దొంగ అగ్రిమెంట్లు దొంగ టెండర్లు చేసి 1,000 కోట్ల రూపాయలు గాథ కింద పందికొక్కులు లెక్క దోచుక తింటామంటే కర్రు గాల్చి అధికారులకు కూడా వాత పెడతాం, ఎవరిని వదిలిపెట్టాం. మేము సిఐజీ దగ్గరికి పోతాం, సిబిఐ దగ్గరికి పోతాం, కేంద్ర ప్రభుత్వం దగ్గర పోతాం. గమ్మత్ ఏందా అంటే ఇట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ ప్రాజెక్ట్. 200 crore లోన్ వాజ్ గివెన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. బీజేపీ వాళ్ళకి కళ్ళే కనబడవు. రేవంత్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని బూతుపులు చేసినా బీజేపీ వాళ్ళకి కనబడతలేదు. ఆఖరికి నరేంద్ర మోడీ పేరు మీద నిర్మించబడుతున్న ప్రాజెక్టులో కూడా అవినీతి జరిగితే గుడ్డి గుర్రం పళ్ళు తవ్వినట్టు బండి సంజయ్ లాంటి వాళ్ళు వ్యవహరిస్తా ఉన్నారు. ఎందుకో రేవంత్ రెడ్డి బీజేపీ తెలంగాణ బీజేపీ కుమ్మక్క అయిపోయి వాళ్ళ చిల్లర దోపిడీకి పాల్పడతా ఉంది. వీళ్ళ అవినీతి అక్రమ బాగోతాలు, ఆనకొండ లెక్క అనుముల కుటుంబం చేస్తున్న దోపిడీ, మరీ ముఖ్యంగా ఈ రాయదుర్గంలో జరుగుతున్నటువంటి ఈ భూ దోపిడిని, ఈ రియల్ ఎస్టేట్ దందాను తప్పనిసరిగా మేము సహేతుకంగా గవర్నర్ దగ్గరికి వెళ్తాం, సిఏజీ దగ్గరికి వెళ్తాం, సిబిఐ దగ్గరికి వెళ్తాం,
ప్రజల సొమ్ము, ప్రజల ఆస్తి, దీన్ని దోచుక తింటున్న వాళ్ళందరిపైన కూడా తప్పనిసరిగా ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, న్యాయబద్ధంగా మా పోరాటం ముందుకుంటది. ఈ స్థలం ఏదైతే మీరు కాంపౌండ్ కట్టి ఇక్కడ ఏదైతే అక్రమ నిర్మాణం జరుగుతుందో, ఈ అక్రమ నిర్మాణం జరుగుతున్నటువంటి ఒక స్థలం 6 ఎకరాల 30 గుంటలు, అంటే దాదాపు దగ్గర 7 ఎకరాలు. 7 ఎకరాలంటే దగ్గర 1700 కోట్ల రూపాయల విలువ చేసినటువంటి ఒక భూమి ఇది. ఈ భూమిని రేవంత్ రెడ్డి గారు తన బినామీ సంస్థలుగా చలామణి అవుతున్నటువంటి కొంతమంది ప్రైవేట్ వాళ్లకు, వంశీరామ్ బిల్డర్స్ అని చెప్పని, అపర్ణ లీడ్ ద ఫ్యూచర్ అనేటువంటి ఒక సంస్థ వాళ్లకు టెండర్లు లేకుండా, సహేతుకమైన అగ్రిమెంట్లు లేకుండా, ఏ డాక్యుమెంట్లు పారదర్శకంగా ప్రజలకు అందుబాటులో ఉంచకుండా అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా ఇవాళ వంశీరామ్ కు, అపర్ణ లీడ్ ఫ్యూచర్ వాళ్లకు కట్టబెట్టి తద్వారా 1000 కోట్ల రూపాయల కమిషన్లు దండుకుంటున్నారు. నిర్మల